చూడండి ఫ్రెండ్స్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీకెండ్ కాబట్టి మనము స్విమ్మింగ్ అయితే వెళ్ళిపోతాం అనేసి అనుకున్నాము. సో స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్ పూల్ కాదు, ఇంకా బైక్ అయితే వెళ్ళిపోతాం అనేసి అనుకున్నాము. ఇంత ఎండలో చూడండి, ఎండ ఎంత ఉందో, చాలా ఎండ ఉంది కాబట్టి కొంచెం చిల్ అవుతాం అనేసి మా ఫ్రెండ్స్ అంతా వీకెండ్ కాబట్టి అందరికీ వీక్ ఆఫ్. సో అందరూ కలిసి బైక్ అయితే వెళ్ళిపోతాను. మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్కి అయితే వెళ్తున్నాము. సో ఏ లొకేషన్కి వెళ్తున్నాం అనేది వీడియో ఎండ్లో చెప్తాను. వీడియో అయితే ఫుల్ ఫన్గా ఉంటుంది, బాగా చూడండి, ఎంజాయ్ చేయండి. అవునరా, జీవి హేమంత్ వాళ్ళు ఇదంతా ఇంకెవరిదే. సో ఇదే అనమాట లొకేషన్. బావి దగ్గరికి అయితే వచ్చాను. మేమందరూ చిన్నపిల్లలంతా దూకుతున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేము కానీ రెడీ అయిపోయినాం దూకేదానికి. చెట్టు అడ్డం వచ్చాయి. బాయిలో అయితే దూకాము. మొత్తం చూడండి ఎట్లుందో వైబ్. మీరు ఇట్లా వచ్చి ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. ఏదో ఒకడే డైలీ వీక్ డేస్ వర్క్ ప్రెషర్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సో ఏదైనా ఒక రోజు ప్లాన్ చేసుకొని ఇట్లా వచ్చి వీకెండ్స్లో ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. అందరూ ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేస్తే ఆ ఫీలే వేరే ఉంటుంది అనమాట. సో బావిలో దూకేటప్పుడు జాగ్రత్తగా దూకండి. ఎవరైనా ఈత తెలిసిన వాళ్ళు దగ్గర ఉన్నప్పుడు దూకి నేర్చుకోండి, ఎవరు లేనప్పుడు దూకండి. దూకండి. చూడండి గాయస్, సునీల్ దూకుతున్నాడు. బాయ్ చూడండి ఎంత లోతుకుందో. దూకురా. గైస్ వ్యూ చూడండి మా ఫ్రెండ్స్ డై చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, దూకుతాం రా. వీడు మనిషా పశువా? దూకు 3 million వ్యూస్ వచ్చిందంటే. 3 million వ్యూస్. థ్యాంక్స్ జీవి హేమంత్, మీ ఊరికి వచ్చిన దానికి బాగా సంస్కారం. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ట్రైన్. ఈ బావి లొకేషన్ వచ్చి చిన్నాంపల్లి అనమాట, యాదమూరు దాటుకొని ఉంటుంది. సో బావిలో దూకేసి ఇంటికి అయితే వెళ్తున్నాము. చూడండి మొత్తం నేచర్ వైబ్ భయంకరంగా ఉంది కదా. సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.